గుంటూరు తురకపాలెంలో వరుస మరణాలపై మరింత లోతుగా పరిశోధన జరుగుతుంది. తురకపాలెంలో సంభవించినటువంటి మరణాలపై సమీక్షించిన సీఎం చంద్రబాబు అక్కడి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం కావాలన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో ఈ గ్రామం నుంచి 20 మంది చనిపోవడానికి గల కారణాలపై మొదట దృష్టి పెట్టాలని, ముందుగా అనుమానిత లక్షణాలపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను సూచించారు. అన్ని కోణాల్లోనూ పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఇందుకోసం 2 రోజుల పాటు ప్రత్యేక వైద్య బృందాలు తురకపాలెం పంపించాలని, గ్రామంలోని అందరికీ నిర్దేశిత 42 వైద్య పరీక్షలు నిర్వహించి ఇవాల్టికల్లా హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. అక్కడ దీన్ని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాలి అన్నారు. సీఎం ఆదేశాలతో 2 రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు ఇవాళ ప్రభుత్వానికి నివేదిక అందించే అవకాశం ఉంది. మరోవైపు తురకపాలెంలో ప్రస్తుతం ఉన్న కేసులను పరిశీలిస్తే మోలియోయిడిసిస్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్య అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్లకు పంపించారు. 72 గంటల్లో రిపోర్టులు రాబోతున్నాయి. ఇక పశు పోషణ పైన ఎక్కువ మంది ఆధారపడడంతో పశువుల నుంచి ఏమైనా బ్యాక్టీరియా వ్యాప్తి చెందవచ్చు అన్న కోణంలోనూ పరిశీలన జరిపారు. అంతేకాకుండా తురకపాలెంలోని చెరువులో నీటి శాంపిల్స్ కలెక్ట్ చేశారు. 4 నెలల్లో 40 మంది గ్రామస్తుల ప్రాణాలు కోల్పోవడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. జ్వరం, దగ్గు, ఆయాసంతో ఆసుపత్రుల్లో చేరిన వారు తిరిగి ఇంటికి రావడం లేదు. చికిత్స పొందుతూ మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ఓ ఇంట్లో అంత్యక్రియలు పూర్తయ్యేలోపే మరొకరు చనిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.